హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు ఈరోజు కూడా మనము మరొక 3 స్టాక్స్, 3-4 మనము టైం బేస్ పెట్టి ఇస్తాను. అంటే చాలా స్టాక్స్ మనం ఇస్తున్నాము, మీ అందరికీ తెలుసు. అన్ని ర్యాలీ వెళ్తుంది. మీరు చాలా డిసిప్లైన్ చక్కగా నేర్చుకున్నారు చాలామంది, నాకు తెలుసు. క్లియర్గా చెప్పేది వినండి. బై అబో అంటే బై అబో చేయండి, లేదంటే ఇక 2 టర్మ్స్ చెప్తాను. బై అబో లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్. కన్ఫ్యూజ్ చేసుకోబాకండి రెండింటికి. ఎందుకంటే బై అబో అంటే బై అబోవే చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను బై అబోవ్ చెప్పింది చాలాది, ఇంకా బై అబోవ్ చాలా కొన్ని స్టాక్స్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదని మీరు ఆలోచించండి. అంటే అవన్నీ ఒక టెక్నికల్గా ఇట్స్ వెరీ బ్రేక్అవుట్స్ అనమాట. ట్రిగర్ అయితే దాని పవరే వేరేలాగా ఉంటుంది స్టాక్స్ అన్నీ. అది ఇంకోటి, మీరు విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. ప్రతిదీ మీరు ఒక మనీ మేనేజ్మెంట్ చేయాలి. మన సక్సెస్ ఎక్కడో లేదండి, సగం సక్సెస్ వచ్చి మన దగ్గరే ఉంది. స్టాక్ మార్కెట్ బిజినెస్ చేయడంలో సక్సెస్ అవ్వడం అనేది పెద్ద విషయం ఏం కాదు. అదృష్టం కొద్దీ ఏ స్టాక్స్ అయినా పెరగచ్చు, దిగచ్చు, అది వేరే విషయం. బట్ మనము ఎగ్జాక్ట్గా ఎందులో పెట్టాలి, ఎంత పరిధిలో పెట్టాలి, మన క్యాపిటల్ ఎంత, మనం ఎలా దీన్ని స్ప్లిట్ చేయాలి, మన కెపాసిటీ ఏంటి, కెపాసిటీకి మించి మనం పెట్టకూడదు. ఇంకోటి, మనకు అవసరం లేదు అని అనుకుంటేనే పెట్టాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి. అన్నీ మనం కోణాలు ఆలోచించి, మనం ₹1 పెట్టుబడి పెట్టేటప్పుడు అవన్నీ మనం ఆలోచించే చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది మనీ మేనేజ్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు మనము ఫస్ట్ స్టాక్ ఐబీ రియల్ ఎస్టేట్, అంటే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు ₹188 ఉంది. ₹188 కొనండి, బై చేయండి ఈ స్టాక్స్ని. చాలా రోజుల తర్వాత వచ్చింది ఒక బ్రేక్అవుట్ ఈ స్టాక్స్లో. 188 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, కొనండి. స్టాప్ లాస్ వచ్చి 2 స్టాప్ లాస్ ఉంది, 144 ఆర్ 125, మీ ఇష్టం. మీరు ఏదైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇకపోతే టార్గెట్స్ 248, 312, ₹414. ఈ స్టాక్ వచ్చి 2007 నుంచి, అంటే దాదాపు ఒక 14 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉంది. 6,700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది మరో స్టాక్ వచ్చి ప్రీక్యామ్ షాఫ్ట్, అంటే ప్రిసిషన్ క్యామ్ షాఫ్ట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 102 ఉంది, కొనండి, బై చేయండి. స్టాప్ లాస్ వచ్చి ఇది కూడా ఒక 2 స్టాప్ లాసే, ₹70 ఆర్ ₹55, మన ఇష్టం. టార్గెట్ వచ్చి 170, 230, 325. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 1000 crores ఉంది. 2016 నుంచి ఈ స్టాక్ కూడా మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పాను. ఈ 2 స్టాక్స్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్, అదే చెప్తున్నాను. ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి అంటే కొనేయాలి, ఆలోచించకూడదు. ఇక వేరే బై అబో అంటే అది మాత్రం మనం మార్కెట్ని వాచ్ చేసుకొని, ఎప్పుడు అది ఆ వాల్యూ దానికి పైన క్రాస్ అవుతుందో అప్పుడు కొనాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. మంచి ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్స్ మనం ఇస్తున్నాము. అంటే జనరల్గా మనం ఎన్నో టార్గెట్స్ ఇచ్చాము. నిఫ్టీ కూడా ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఇచ్చాను, ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్డ్. ఇంకా కొద్దిగా ఉంది, ఒక 20,000 టార్గెట్ అనేది ఇయర్కి. డెఫినెట్గా అది కూడా ఇయర్ ఎండింగ్లో వస్తుంది. ఎందుకంటే ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ వచ్చి ఇది ఇట్స్ మన ఎలా చెప్పాలంటే దీన్ని మనమే ఇంట్రడ్యూస్ చేశాము చాలామందికి. అంటే
మన ఛానల్లో నేను రెగ్యులర్గా పర్సనల్గా మేము యూస్ చేసుకుంటూ ఉంటాను, నేను ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్స్. బట్ మనం ఇప్పుడు పబ్లిక్ ఫోరంలో వచ్చిన తర్వాత మన వ్యూస్ అన్నీ ఇప్పుడు మనం షేర్ చేస్తున్నాము. ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్ ప్రతి స్టాక్కి. నిఫ్టీలో మనం అన్ని స్టాక్స్ ఇచ్చాను, దగ్గర నిఫ్టీ 50లో అదర్ అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ స్టాక్స్ అన్నీ ఒక 100 స్టాక్స్ దాకా ఆల్రెడీ మనం ఇచ్చాము. గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చున్నాను మీ అందరికీ. అంటే ఒక ఎంట్రీ చూడండి, నిఫ్టీ కూడా నేను లాస్ట్ ఇయర్ చెప్పాను 14,500 అబోవ్లో నేను ఇయర్లీ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. చాలామంది ఫాలో అయ్యారు. అప్పుడు అంటే టార్గెట్ నేను 18,500 థర్డ్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇకపోతే ఫైనల్ టార్గెట్ ఉంది 20,000 టార్గెట్ కూడా రీచ్ అవ్వబోతుంది అతి త్వరలో, మీరు చూస్తారు. తర్వాత కూడా మంచి టార్గెట్స్ ఉన్నాయి. ఇట్స్ మంది బుల్ మార్కెట్. ఏదైనా ఒక కరెక్షన్ వస్తే అది ఒక ఆపర్చునిటీగా తీసుకోండి, భయపడబాకండి. ఎందుకంటే మార్కెట్ దిగేటప్పుడు ఏడవడం, పెరిగినప్పుడు నవ్వడం అలా ఉండబాకండి. ఎందుకంటే బిజినెస్ అన్నాక ప్రాఫిట్ అండ్ లాస్ రెండూ వస్తుంది, మనం రెండూ అనుభవించాలి. కరెక్షన్ వచ్చినప్పుడు మనకి అది ఒక ఆపర్చునిటీ. స్టాక్స్ అన్నీ డిక్లైన్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? కొనాలి. అవన్నీ ఒక సంకేతాలు మనకి. అంటే నెక్స్ట్ మన ప్రాఫిట్ రాబోతుంది అని మనకు తెలుస్తుంది. దిగిన తర్వాత మళ్ళీ స్టాక్ ఎక్కడికి పైకి వెళ్ళాల్సిందే కదా. ఇది ఒక కామన్ కదా. మన షేర్ మార్కెట్ అంటే ఏంటి? ప్రతి స్టాకు దిగుతుంది, పెరుగుతుంది. బట్ మీరు ఎగ్జాక్ట్గా ఒక మనీ మేనేజ్మెంటు, ఒక ప్లానింగు ఇవన్నీ చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు ఇన్వెస్టర్స్ చాలామంది మంచి, అంటే ఎలా చెప్పంటే ఒక ప్రాపర్గా ఫస్ట్ నుంచి ఒక యంగ్ ఏజ్లోంచి ఇన్వెస్ట్మెంట్ కానీ నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు రిటైర్మెంట్కి ఒక మంచి లంసమ్ అమౌంట్ చూస్తారు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్లో ఉండే ఒక రిటర్న్స్ మనకి ఎలా చెప్పాలంటే అది ఒక కష్టం. అంటే చాలా తక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ లేదు. జస్ట్ అలా పెట్టేస్తున్నాం. పేషెన్స్, కష్టపడడం అంటే ఏం లేదు. జస్ట్ అక్కడ మనం మనీ పెట్టాము, పేషెన్స్గా వెయిట్ చేస్తాం. ఓపిక, ఆ ఓపికే మనకి ఆ డబ్బులు అనేది వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కరెక్ట్గా మనం చెప్పే గైడెన్స్ వచ్చి కరెక్ట్గా ఫాలో అవ్వండి. స్టాక్స్లో మీరు ఓవర్ లివరేజ్ తీసుకోబాకండి, బ్రోకర్ డబ్బులు వాడబాకండి. ఎందుకంటే మనం ఎప్పుడు జనరల్గా మనం ఒక 2 స్టాక్స్ 3 స్టాక్స్ ఇచ్చినప్పుడు ఇయర్లీ ఎంట్రీ జనరల్గా ఇప్పుడు మనం ఇస్తున్నాము 12 మంత్స్. ఇప్పుడు చూడండి, ఈ 2 స్టాక్స్ వచ్చి 12 మంత్స్ ఇన్వెస్ట్మెంటు. కొంతమంది బ్రోకర్ డబ్బులు వాడతారు, ఇవన్నీ వాడబాకండి. మన ఓన్ మనీ ఉండాలి. మనకు అవసరం లేదు అనుకుంటే వాడాలి. ఎందుకంటే రిస్క్ అండ్ రివార్డ్ మనమే కదా, దీనికి బాధ్యతలు. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.